ప్రే చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ ఏసే నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగోనన్నా ఈ వాక్యంలో దేవ ధ్యానం చేయొచ్చుండగా తండ్రి. దేవాసి ఈ వాక్యం వినిచుండగా తండ్రి. వాక్యం తినిచుండగా తండ్రి. దేవా ఈ వాక్యంలో ఉన్న ఆ టేస్ట్ ని మాకు తెలియపరచండి ప్రభువా ఇదిగోనన్నా మేమైతే తండ్రి దేవాసియా మా యొక్క తండ్రి దేవాసి ఎఫర్ట్స్ పెట్టి ఈ వాక్యాన్ని చూసినా మాకు అర్థం కావట్లేదు. కానీ దేవా ఇదిగోనన్నా నీ పరిశుద్ధాత్మ శక్తితో మాతో మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఉన్న ఆ డెప్త్ అంతా కూడా, ఇందులో ఉన్న హ్యాపీనెస్ అంతా కూడా, జాయ్ అంతా కూడా మాకు తెలియపరుస్తున్నావు తండ్రి. ప్రభువా నీ పిల్లలతో మాట్లాడుకోవచ్చు తండ్రి దేవాయస్య. నా నోటిని నా హృదయాన్ని కంట్రోల్ చేసి వీళ్ళకి ఏదైతే అవసరమో దాని ప్రకారంగా ఈ మెసేజ్ నువ్వు చెప్తున్నావని యేసుక్రీస్తు నామమున డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము ఎక్కడి వరకు అయింది? మనము 26 వరకు అయింది. (27) 27 నుంచి మత్తయిని శిష్యుడిగా తీసుకుంటాడు. ఓకే 27 లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 27 నుంచి ఉంటది. మత్తయి 9వ అధ్యాయం 9లో ఉంటది. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఉంటది. 13 నుంచి 17 వరకు ఉంటది. సరే చదువుతున్నా. ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్ను వసూలు చేసే లేవి అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్ను కట్టించుకునే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో నా ఇంటికి రా అన్నాడు. అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు. లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవారు వేరే వారు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. 30వ వచనం నుంచి పరిసయ్యులు వారి శాస్త్రులు వారి పన్నులు వసూలు చేసే వారితో పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి అని శిష్యుల మీద సనుక్కున్నారు. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, పశ్చాత్తాపడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు అన్నాడు. 33వ వచనం వారాయనతో యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు, పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు, కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు అని అన్నాడు. అందుకు యేసు పెండ్లి కొడుకు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటిలో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా? పెండ్లి కొడుకును వారి దగ్గర నుండి తీసుకుని పోయే రోజులు వస్తాయి, ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు అని వారితో చెప్పారు. ఇక్కడ 3 మెసేజెస్ ఉంటాయి. 3 మెసేజెస్ ఉపవాసం గురించి, పరిచయాలతో మాట్లాడడం గురించి, అండ్ ఫస్ట్ శిష్యుని తీసుకోవడం గురించి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అనేది అతని యొక్క క్యారెక్టర్ని బట్టి కానీ, అతని యొక్క ఆలోచనలను బట్టి కానీ, అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, అతడు చేస్తున్న పనిని బట్టి కానీ, అతనికి ఉన్న డబ్బును బట్టి కానీ, అతనికి ఉన్న సంపదను బట్టి కానీ దేవుడు ఆయన పనికి చూస్ చేసుకోడు. దేవుడు ఎలా చూస్ చేసుకుంటాడంటే, ఆయన ఎవరైతే హార్ట్ఫుల్ గా సబ్మిట్ చేస్తారో, హృదయపూర్వకంగా ఎవరైతే ఆయనకి సబ్మిట్ చేస్తారో వాళ్ళని ఉపయోగించుకోవడం ఆయన మొదలు పెడతాడు. చాలా మంది అంటారు, నేను పాస్టర్ని అవ్వాలి, నేను వాక్యం చెప్పాలి, నేను ప్రాఫెసీ చేయాలి, నేను మంచిగా వర్షిప్ చేయాలి, నేను మంచిగా ప్రార్థన చేయాలి అనుకుంటారు. చాలా మంది ఎందుకు అలా అనుకుంటారంటే, సమాజంలో గౌరవం కోసం వాడే ప్రార్థన చేస్తున్నాడు కనుక నేను ప్రార్థన చేయలేనా, నేను ప్రార్థన చేయగలను అని ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళు చురకలు అంటించుకోవడం అంటారు చూడండి. సో అలా చేసినప్పుడు మరలా ఇంకా మంచిగా వాక్యం చెప్తున్నప్పుడు ఆమె అంత మంచిగా వాక్యం చెప్తుంది కదా, అతడు అంత మంచిగా వాక్యం చెప్తున్నాడు కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని పనిలో ఉన్నాను కదా, నేను వాక్యం చెప్తాను అనేవారిని కానీ, సొంతంగా ఆలోచించే వాళ్ళని కానీ, సెల్ఫిష్ ఫెలోస్ని కానీ
దేవుడు ఆయన పని కోసం ఉపయోగించుకోడు. ఒకవేళ డబ్బు కోసం గాని, వ్యాపారం కోసం గాని, తన పరువు కోసం గాని, లేకపోతే సమాజంలో తనకి పేరు కోసం గాని చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా, సంఘ పరిచర్య స్టార్ట్ చేసినా, సువార్తను స్టార్ట్ చేసినా, వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినా, లేకపోతే ఏ పని చేద్దామని స్టార్ట్ చేసినా అతను తన ఆలోచనల ప్రకారమే వెళ్తాడు తప్ప దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళలేడు. ఎందుకంటే తన సొంత నిర్ణయాలు అవన్నీ కూడా. అంటే దేవుడు చూజ్ చేసుకోవడా అంటే దేవుడు అందరినీ చూజ్ చేసుకుంటాడు. కానీ పూర్తిగా ఎవరైతే సబ్మిట్ చేస్తాడో, సబ్మిషన్, పూర్తిగా ప్రభువా నీ వర్క్ చేయడానికి నేను ఉపయోగపడతాను ప్రభువా, నన్ను ఉపయోగించు ప్రభువా అని హృదయపూర్వకంగా ఎవరైతే దేవునికి సబ్మిట్ చేస్తారో వాళ్ళ దేవుడు చాలా గొప్పగా వాడుకుంటాడు. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు ఫ్రీ అడ్వైస్ చాలా మంది ఇచ్చారు. చాలా మంది ఫ్రీ అడ్వైస్ ఇచ్చారు. సంఘం పెట్టుకోవచ్చు కదరా అన్న, పిల్లలు ఎదుగుతున్నారు కదా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదన్న, ఫీజులు కట్టుకోవాలి కదా, సంఘం ఉంటే మంచిది. నీ సంఘం ఉంటే నీకు మంచిది. ఎందుకమ్మా సంఘం ఉంటే మరి డబ్బులు ఎలానన్నా, పోషణ ఎలానన్నా, కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది నాన్న సంఘం లేకపోతే అని చాలా ఫ్రీ అడ్వైస్ ఇచ్చారనమాట. డబ్బు కోసమే నేను సంఘం పెట్టాల్సి వస్తే మొత్తం ఇదే మానేసి జాబ్ చేసుకుంటాను ప్రభువా, ఆ పరిస్థితి నాకు కలుగు చేయి ప్రభువా అని దేవుడితో చెప్పాను. అడిగిన వాళ్ళందరికీ కూడా నేను యేసు దేవుడు నాకు ఇంకా చెప్పలేదండి, ట్రై చేస్తానండి, దేవుడు చెప్పిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తానండి. చాలా మంది పాస్టర్స్ కూడా అడిగిన మాట అదే, సంఘం ఉందండి, సంఘం లేదు అంటే చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్ళు అనుకున్న సంఘం వేరు. నాది అంత పెద్ద సంఘం అంటే ఇటు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా యుఎస్, ఇవన్నీ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరూ రోజు కూర్చుని లోతైన వాక్యం అనే గొప్ప సంఘం కింగ్డమ్ లో ఎంబసీ, అంత పెద్ద సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. వీళ్ళ కంటికి కనిపించాలి. కంటికి కనిపించాల్సిన అవసరం నాకైతే లేదు. ఒకవేళ నిజంగా దేవుడు అలా పెట్టమని నాకు చెప్తే ఖచ్చితంగా ఎక్కడైనా పెడతాను నేను. ఏ ప్లేస్ అయినా లేదు, నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ ఇస్తాడు కాబట్టి. జంగారెడ్డిగూడలో పెడదామని ప్లాన్ చేసుకున్నాను, కుదరలేదు. విజయవాడలో పెడదామని ప్లాన్ చేసుకున్నాను, అవ్వలేదు. గుంటూరులో పెడదాం అనుకున్నాను, అవ్వలేదు అని కాదు, నేను హాల్కి రెంట్ తీసేసుకుని మొత్తం అన్ని మాట్లాడుకుని వెళ్ళి ప్లాన్ చేసుకుంటే దేవుడు చెప్పాడు ఇప్పుడు కాదు అని, అంతే వదిలేశాను. అప్పటి నుంచి దేవుడితో అడిగాను, చాలా సార్లు అడిగాను, ప్రభువా సంఘ పరిచర్య అంటున్నారు, ఏంటి ప్రభువా అని. దేవుడు ఒకటే చెప్పాడు, నేను చెప్పేంత వరకు కూడా నేను నీకు డైరెక్షన్ ఇస్తాను, అప్పుడు వరకు మళ్ళీ దాన్ని నన్ను అడగొద్దు అన్నాడు. అలా కూడా మాట్లాడతాడా దేవుడు? అవును, అంత ఫ్రెండ్లీగానే మాట్లాడతాడు. ఆయనకు కూడా చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ఆయన వద్దు అని చెప్పినా మనం అడుగుతూ ఉంటున్నామంటే ఒకవేళ అది ఇచ్చిన తర్వాత దాని ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. దేవుడు నీ జీవితంలో ఏదన్నా విషయాన్ని వద్దు అన్నాడంటే అది కంప్లీట్ గా వద్దు అని కాదు, దాన్ని మార్చి లేదా దాన్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం నీకు ఇచ్చి, దాన్ని నీకు అనుకూలంగా మార్చి, నిన్ను మార్చి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగినప్పుడు నీకు ఇష్టమైంది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ ఆయన వద్దు అన్నదాన్ని ఒబే చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనము దేవుని పరిచర్య కోసం వాడబడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. నిజంగా ఈ రోజున జూమ్ లో ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని ఈ విధంగా స్తుతిస్తున్నారంటే మీకు ఒక ప్రణాళిక ఉంటది, ఖచ్చితమైన ప్రణాళిక ఉంటది. ఏంటి ఆ ప్రణాళిక అని ఆయన్ని అడగండి. అది నేను చెప్పలేను. చాలా మందికి భాషలు మాట్లాడడం అంటే ఇష్టము, చాలా మందికి ఆరాధన చేయడం అంటే ఇష్టము, చాలా మందికి వాక్యం చదవడం అంటే ఇష్టం, వాక్యం చెప్పడం అంటే ఇష్టం, ప్రాఫెసీ చేయడం అంటే ఇష్టం. ఈ బరిమిల అంటే ఇప్పుడు ఇందాక పాట పాడుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ చేసి
వాళ్ళ సాంగ్స్ వాళ్ళకి పంపించమని దేవుడు చెప్పాడు ఈరోజు. సో రేపటి నుంచి సాంగ్స్ కూడా ఎవరు సాంగ్ పడినా ఆ సాంగ్ రికార్డ్ చేసి వాళ్ళకే పంపించబడతాయి. గ్రూప్ లో కూడా పెడతాను, మీరే డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. అంటే దేవుడిచ్చిన డైరెక్షన్స్ లో మనం వెళ్తున్నప్పుడు ఏమో తెలీదు ఎందుకు రికార్డ్ చేయమన్నాడు. మీలో విశ్వాసం పెంచడానిక, లేకపోతే మీరు ఎలా పాడుతున్నారో మీరు రికార్డింగ్ తెలుసుకోవడానిక, లేకపోతే మీరు ఎంతలా స్థుతిస్తున్నారో, ఎంతలా దేవుణ్ణి గణపరుస్తున్నారో మీరు సంతోషించడానిక దేవుడు రికార్డ్ చేయమన్నాడో నాకైతే తెలియదు. ఆయన నాకు చెప్పాడు. దేవుని పని హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన ఇచ్చే బహుమానాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇక్కడ మత్తాయి లేవి అనే వ్యక్తి ఎవరంటే మత్తాయి రాసిన సువార్త రాసిన యేసు ప్రభు శిష్యుడే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి. చూడండి, బైబిల్లో ఈ వ్యక్తిని కొత్త నిబంధనలో మనం బైబిల్ ఓపెన్ చేస్తే మొట్టమొదటిగా ఎవరు సువార్త ఉంటది? మత్తాయి రాసిన సువార్త. ఓకే, మత్తాయి రాసిన సువార్త ఉంటది. కానీ ఈయన్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. ఎలాంటి వ్యక్తి? సంఘంలో, సమాజంలో మత్తాయిని ఎలా చూసేవాళ్ళు? అసలు దేవుని పనికి ఉపయోగపడే వ్యక్త? ఆయన ఏం ప్రేయర్ చేసుకున్నాడు, ఎలా ప్రార్థన చేసుకున్నాడు, అది ఆయన పర్సనల్. అది దేవునికే తెలిసింది, మనకు తెలియలేదు. ఎంత గొప్పగా ఇక్కడ ఈ కార్యం జరిగిందో, ఆయన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఆయన క్యారెక్టర్ ఏంటి, యూదులు ఎలా చూస్తారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఏం చేస్తాడు. అలాంటి వ్యక్తిని శిష్యుడిగా చేసి బైబిల్లో మొట్టమొదటిగా ఆయన రాసిన సువార్తనే పెట్టాడు. ఈ రోజున నీ క్యారెక్టర్ ఏంటో అందరూ వేరే వాళ్ళు ఏదో విధంగా నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారేమో, కానీ దేవుడికి నువ్వు నీ మొత్తాన్ని సబ్మిట్ చేసావా? నీ క్యారెక్టర్ తోను నువ్వు పాత గతంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు చేసిన దాన్ని అంతటిని కూడా దేవుడు సమూలంగా నాశనం చేసి ఆ పాత గతంలో జరిగించిన ఆ సాతానుకు సంబంధించిన కార్యాలు గాని, ఆ క్యారెక్టర్ గాని పూర్తిగా నీ నుంచి తొలగించి కొత్త లైఫ్ అనేది నీ జీవితంలో స్టార్ట్ చేస్తాడు. నిన్నే అందరికంటే ముందు ఉంచుతాడు. బైబిల్ ఓపెన్ చేస్తే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ ఉండేది మత్తాయి రాసిన సువార్త. మత్తాయి అనే సుంకరి రాసిన సువార్త. మత్తాయి అనే పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ రాసిన సువార్త. జక్కయ్య మనకు తెలుసు, పొట్టి జక్కయ్య అంటాం కదా. అదే యేసు ప్రభువు వచ్చినప్పుడు చెట్టెక్కి కూర్చున్నాడు కదా, అతను మత్తాయి ఇద్దరు కూడా ప్రధాన ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. అంటే ఈ పన్ను వసూలు చేసే అధికారుల్లో చాలా ఉన్నతమైన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా, ఈ మత్తాయి, ఈ జక్కయ్య ఇద్దరు కూడా. సో ఆ దేశంలో వీళ్ళని ఎలా చూసేవారంటే, అప్పుడు ట్యాక్స్ కలెక్టర్లు ఎలా ఉండేవాళ్ళంటే, జక్కయ్య గురించి మీకు తెలుసు కదా. జక్కయ్య గురించి మనం చదివినప్పుడు అందరి దగ్గర అధిక వడ్డీ తీసుకునేవాడు, అందరినీ హింసించేవాడు, డబ్బుల కోసం ఆ యొక్క ట్యాక్స్ కట్టాలని. వీళ్ళ కింద చాలా మంది ఆఫీసర్లు ఉండేవాళ్ళు, చాలా మంది పని చేసేవాళ్ళు. వీళ్ళందరినీ ప్రెజర్ పెట్టి మనుషుల మీద డబ్బులు వసూలు చేసేవాళ్ళు, అధిక వడ్డీ వసూలు చేసేవాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్. వీళ్ళంటే ఆ దేశంలో ఉన్న యూదులందరికీ కూడా, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ, శాస్త్రులకి, పరిసయ్యులకి, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎలా చూసేవాళ్ళు అంటే చాలా ఘోరంగా వీళ్ళని చూసేవాళ్ళు. పాపులు అనే మాట కంటే వీళ్ళని ఇంకొక మాటతో పాపుల కంటే ఎక్కువ అన్నట్టుగా వీళ్ళని చూసేవాళ్ళు అనమాట. అటువంటి స్థితిలో మనుషులు చూస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన పని కోసం. మనుషులు నిన్ను ఏ విధంగా చూస్తున్నారో, ఇప్పటి వరకు నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు, నీకు ఖచ్చితంగా తెలుసు. దేవుని పరిచర్య కోసం, దేవుని పని కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన గురించి చెప్పడం కోసం, ఆయన గురించి ప్రార్థన చేయడం కోసం, ఆయన గురించి వాక్యం చెప్పడం కోసం, ఆయన గురించి చెప్పిన మాటలు అనేక మందికి వెదజల్లడం కోసం దేవుడు ఆయన నిన్ను చూజ్ చేసుకున్నాడు. హృదయపూర్వకంగా ఆరాధించడానికి నిన్ను చూజ్ చేసుకున్నాడు. హృదయపూర్వకంగా ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయడానికి నిన్ను చూజ్ చేసుకున్నాడు.
నిన్ను ఈ వాక్యం నువ్వు వింటున్నావంటే యు ఆర్ ఎ చూజన్. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడివి, ఏర్పరిచిన దానివి. ఈరోజు చాలా సంతోషకరమైన న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, యు ఆర్ ఎ చూజన్ పర్సన్. ఎస్, యు ఆర్ ఎ చూజన్ పర్సన్. అక్కడ మనం చూద్దాం, 27వ వచనం చూద్దాం ఒకసారి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి, అతని క్యారెక్టర్, అతని ప్రొఫెషన్, అతను చేస్తున్న పని లేవి అని మారుపేరు గల మత్తాయి అని ఒక సుంకరి, సుంకపు మెట్టు నొద్ద కూర్చొనిండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు ఒక గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమును కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులు అది చూసి సుంకరులతోనూ పాపులతోనూ అంటే సుంకరుల్ని పాపుల్లో కూడా కలపడానికి వీళ్ళకి ఇష్టం లేదు. చూడండి, మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సన్నిగిరి. 30వ వచనం. ఆ దేశంలో వాళ్ళ క్యారెక్టర్ అంత ప్రజల్ని హింసించేదిగా ఉంది, అంత ప్రజల్ని బాధ పెట్టేదిగా ఉంది. యేసు ప్రభు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏమని మాట్లాడాడంటే, అతను కూర్చున్న ప్లేస్కి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతనితో రా, నా వెంట రా అన్నాడు. ఒకే ఒక సింగిల్ వర్డ్, నా వెంట రా అన్నాడు అంతే. యేసు ప్రభు ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళైనా ఆయన ఎలా హ్యాండిల్ చేశాడంటే, వాళ్ళ కోసం 24 hours ప్రే చేయలేదు. ఆయన ఏ విధంగా భయంకరమైన ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్న ఒక సుంకరిని ఏ విధంగా చేంజ్ చేశాడు. ఆయన ఎంతసేపు ఆ మత్తాయి మారాలని ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు మత్తాయి మార్పు కోసం యేసయ్య వెయిట్ చేశాడు. యేసయ్యని ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన ఒక వ్యక్తిని మార్చడానికి, పరిశుద్ధాత్మతో నింపబడిన యేసయ్య ఒక వ్యక్తిని మార్చడానికి ఎంత టైం తీసుకున్నాడు. అక్కడ చాలా చిన్నవాడు, నా వెంట రా, నా వెంట రా అని అన్నాడు అంతే. అతన్ని అలా చూసి నా వెంట రా. మన జీవితంలో, మన ముందు, మన కుటుంబానికి ఉపయోగపడిన వాళ్ళు, సంఘానికి ఉపయోగపడిన వాళ్ళు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు, వీళ్ళందరి కోసం చాలా సంవత్సరాలుగా, నీ కుటుంబంలో ఆ వ్యక్తి కోసం చాలా సంవత్సరాలుగా, ఆ పర్సన్ కోసం చాలా రోజులుగా మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. కానీ ఆ వ్యక్తిని మార్చే సామర్థ్యము యేసు ప్రభువులో, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఒక్కసారిగా పనిచేసినప్పుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా నా వెంట రా అనే మాట మాట్లాడినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అతనిలో మార్పు కలిగింది. అక్కడ ఏమంటాడంటే, అతడు 28వ వచనం, అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు. ఆయన అంతా విడిచిపెట్టి అంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. శాస్త్రులకి, పరిసయ్యుల కంటే గొప్పోడు, చాలా డబ్బులు ఉంటాయి అతని దగ్గర, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ఇతని దగ్గర చాలా వర్కర్స్ ఉంటారు, ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. రెండే సంఘములు అందరికీ భయము, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు డబ్బులు కట్టాలా అని భయము. కొంతమందికి ద్వేషము, కొంతమందికి అతన్ని చూసి ఇంత డబ్బు ఏం చేసుకుంటాడా అని తిట్టుకుంటారు. అందుకే జక్కయ్య దగ్గర ఇంటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ అంతా కూడా చూసాము. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా, జక్కయ్య మత్తయి ఇద్దరు కూడా ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్స్. అటువంటి వ్యక్తిని దేవుడు నా వెంట రా అంటే
తనకున్న పాత గత జీవితాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేసి వెంటనే యేసయ్యని వెంబడించాడు. ఈ రోజున ఈ మాట తీసుకుని యేసయ్యలాగా నువ్వు నీ భర్త విషయంలో గాని, నీ భార్య విషయంలో గాని, నీ కుటుంబంలో కొడుకు విషయంలో, కోడల విషయంలో, కూతురు విషయంలో, అల్లుడి విషయంలో గాని, నీ సంఘం విషయంలో గాని, నీకు ఎక్కడైతే ఆ వ్యక్తులు ఇప్పుడు వరకు కూడా దేవుని సన్నిధానంలోకి రాకుండా ఉంటున్నారో, లేదా దేవుని పని కోసం పని చేయకుండా సాతాను కోసం వ్యతిరేకమైన వాటి కోసం పని చేస్తున్నారు. కుటుంబం పోషణ కోసం కాకుండా కుటుంబం అప్పుల పాలైపోయే విధంగా, కుటుంబం ఇబ్బందికరంగా ఉండే విధంగా ఏ వ్యక్తి అయితే 30 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా నిన్ను నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మారాలని నువ్వు చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు కదా! ఈ రోజున ఈ వాక్యం అప్లై చేసి, ఆ వాక్యం మీద నువ్వు అలా చేపెట్టి, యేసయ్యా నువ్వు మత్తాయిని ఎలాగ హ్యాండిల్ చేశావో, ఒక్క మాటలో నా వెంట రా అని ఎలా అయితే మాట్లాడావో, ఆ అభిషేకం ఏదైతే ఉందో, ఆ ప్రేయర్ లెవెల్ ఏదైతే ఉందో, నాకు అది ట్రాన్స్‌ఫర్ చేసే యేసయ్యా అని ఈ వాక్యం నా జీవితంలో నెరవేరును గాక నువ్వు చేయబెట్టి ప్రార్థన చేసి, ఈ వాక్యం విన్నప్పుడు నీ జీవితంలో గూడా ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసిన రిజల్ట్ రానిది ఈ రోజున నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నీ ముందు రిజల్ట్ ఉంటది. యేసయ్య మాట్లాడే విధానం. అక్కడ సుంకరి ముందు కూర్చుని, మత్తాయి అనే సుంకరి ముందు కూర్చుని, దేవుడు అతన్ని నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇలా చేసావు, హింసిస్తున్నావు, ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటున్నావు, నువ్వు వసూలు ఎక్కువ చేస్తున్నావు, నీ క్యారెక్టర్ ఇది, నీ తల్లిదండ్రులు ఇది, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్ గా దేవుడు చెప్పాడా? తన గతాన్ని అంతటిని పక్కన పెట్టి, రా నా వెనుక రా, నా వెంట రా, నువ్వు నా కొరకు పని చేయాల్సి ఉందని దేవుడు ఒక్క మాటలో తీసుకెళ్ళిపోయాడా? ఒక మాట మాట్లాడాడు దేవుడు. వెంటనే మత్తాయిలో ఉన్న ఆ పాత గతంలో జరిగిన ఆ నిమిషం వరకు ఉన్న ఆ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో మొత్తం తొలగిపోయింది. ఈ రోజున ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, లేకపోతే ఈ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఈ అభిషేకంతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలన్నీ కూడా మారబోతున్నాయి. వాళ్ళు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో, ఈ మాటని నా జీవితంలో నెరవేరును గాక అని క్లెయిమ్ చేసి, ఈ మాటను నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పిన వారి జీవితంలో ఈ మాట నెరవేరి, వీళ్ళు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ జీవితంలో కూడా వెంటనే నెరవేరుతుంది. అంత గొప్ప అభిషేకము మీ అందరిలో ఈ రోజున స్టార్ట్ అవ్వబోతుంది. చాలా విసిగిపోయారు కదా మీరు ఆ వ్యక్తుల్ని బాగు చేయడానికి, ఆ వ్యక్తుల కోసం అలసిపోయారు, మీరు విసిగిపోయారు, చాలా మందితో ప్రార్థన చేయించారు, చాలా మంది దగ్గరికి తీసుకెళ్లారు. దేవుడు ఈ రోజున అమ్మా బ్రదర్, సిస్టర్, వాళ్ళ కోసం నువ్వు ఇంక ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజే వాళ్ళలో పూర్తి మార్పు కలుగుతుంది. అక్కడ ఎంత గొప్ప విషయం జరిగిందంటే, అటువంటి సుంకరి అయిన మత్తాయిని దేవుడు ఎలా వాడుకున్నాడో మనము చూసాము. మత్తాయి రాసిన సువార్తలోనే దీని గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ లేదు కానీ మత్తాయి రాసిన ఆ సువార్తలోనే ఎక్కువగా మనము యూదులందరూ ఎలా ఉంటారు, ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేదంతా కూడా మత్తాయి ద్వారానే దేవుడు రాయించాడు. మత్తాయి అనే సుంకరిని చూడండి, పన్నులు రాసుకునే ట్యాక్స్ కలెక్టర్‌ని, అందరి జీవితాల్లో ఎంత పన్నుందో రాసుకునే ట్యాక్స్ కలెక్టర్‌ని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా నా దేవుని గురించి తెలుసుకోవాలని, ఆయన గురించి, యేసు ప్రభు గురించి చాలా డీటెయిల్డ్ గా మత్తాయి ద్వారానే దేవుడు రాయించాడు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ కుటుంబానికి, దేవునికి వ్యతిరేకంగా, లేదా దేవునికి, నీకు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నీ కుటుంబం ముందు పెట్టి దేవుడు నడిపించబోతున్నాడు. నీ కుటుంబం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది ఆ పర్సనే.
నువ్వెవరి కోసమైతే ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తున్నావో ఆ పర్సనే నీ కుటుంబం ముందుండి నడిపిస్తాడు, ముందుండి నడిపిస్తుంది. ఆ కుమార్తె వల్లే నువ్వు ఆ కుమార్తె కోసమే బాధపడుతున్నావు కదా, ఆ కుమార్తెని దేవుడు మారుస్తున్నాడు. ఆ కుమారుడు కోసమే నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ కుమారుడిని ఇప్పుడే దేవుడు మారుస్తున్నాడు. ఇదిగో బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మత్తయి రాసిన సువార్త అని ప్రతి ఒక్కరికి తెలుసండి. మత్తయి రాసిన సువార్త అంటే బైబిల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కడికి తెలుసు. ఈ సుంకరి అయిన మత్తయి గురించి కూడా యూదుల్లో ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే బాధించేవాడుగా తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచంలో 2000 సంవత్సరాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మత్తయి గురించి ఎలా తెలుసు అంటే సుంకరిగా తెలియదు. ఈ మత్తయే అని ఎవరికి తెలియదు. ఓ పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అని మత్తయి గురించి ఎవరికి తెలియదు. యేసు ప్రభు శిష్యుడిగా తెలుసు. అతని పాత గత జీవితం గురించి ఎవరికి తెలియకుండా దేవుడు ఎంత గొప్పగా దాన్ని హైడ్ చేసి కేవలం దేవుని శిష్యుడిగా, సువార్తను ప్రకటించే వ్యక్తుడిగా, సువార్తని ప్రపంచానికి చెప్పిన గొప్ప వ్యక్తిగా మత్తయిని దేవుడు మార్చాడు, మీ ముందుంచాడు. మత్తయి రాసిన సువార్త చూడండి, ఒక్క నిమిషంలో ఒక్క మాటతో దేవుడు ఎంత చేంజ్ చేశాడో. అదే అభిషేకాన్ని, అదే పరిశుద్ధాత్మ శక్తిని నీ లోపల కూడా ఉంచాడు. ఈ రోజున నీ లోపల కూడా అదే యాక్టివేట్ చేశాడు. నిన్న మా చెల్లి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఒక వ్యక్తి ఎవరైతే యేసు ప్రభు గురించి, మా బావగారు అతను జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన బైబిల్లో ఓపెన్ చేసి, బైబిల్లో ఉన్నదంతా నాకు తెలుసు, బైబిల్లో ఉన్నదంతా కూడా చాలా దుర్మార్గమైన పనులు ఉన్నాయి అని యేసు ప్రభుని తన ఇష్టం వచ్చినట్టు, బైబిల్లో ఉన్న వాళ్ళని తన ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడంట. ఆ రోజున మా చెల్లి ప్రార్థన చేసింది, మా మా బావగారితో చెప్పిందంట. ఏమనంటే ఇలాంటి వాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు అని చెప్పేసి. అలాగే ఆ దేవుడు ఖచ్చితంగా ఇతన్ని మారుస్తాడని చెప్పేసి అతని కోసం ఆ రోజున ప్రార్థన చేసిందంట. అతనికి తెలియదు. రీసెంట్ గా ఒక 5 days బ్యాక్ అతను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి, అరే నేను మ్యారేజ్ చేసుకున్నాను, క్రిస్టియన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను, అయితే ఇప్పుడు నేను పాస్టర్ అవుదాం అనుకుంటున్నాను రా, ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి అడిగాడంట. నా సాక్ష్యం చెప్తుంది మా చెల్లి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన పని కోసం ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకి మనకు తెలిసిన చాలా గొప్ప వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు, మీ అందరికీ తెలుసు. బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకోవడానికి, బైబిల్ చదవడానికి ఉపయోగించిన వ్యక్తిని ఆయన అనేక మంది ప్రజలకి అనేక చోట్ల బైబిల్ని క్షుణ్ణంగా, దీర్ఘంగా, ఓపికతో ఆ బైబిల్ని చెప్పడానికి ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. చాలా బాగుంటది ఆయన స్టైల్, నాకు చాలా ఇష్టం. ప్రియ శ్రోతలారా, ఈ రోజున ప్రభువుల యేసుక్రీస్తు వారు అని ఆయన చాలా చాలా బాగా చెప్తారు. మా తాతయ్య గారు చిన్నప్పుడు ఉన్న పల్లెటూరులో ఒక మంచాలు వేసుకుని ఆ మంచం మీద నైట్ పడుకోబెట్టి, వాళ్ళ పక్కన పడుకోబెట్టి 7 గంటల నుంచి 6:30 7 ఆ టైం నుంచి 9 వరకు కూడా జైపాల్ గారిది, ఆర్ఆర్కే మూర్తి గారిది, మాసులోమణి గారిది, వీళ్ళందరూ వాక్యాలు వినిపించేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆయన వాక్యాలు నేను విన్నాను. ఎంత మధురంగా ఉంటదంటే ఆయన చెప్తున్నప్పుడు చాలా, ఎంత కోపంగా మాట్లాడినా ఇందులో యేసు ప్రభు ఎంత భయంకరంగా అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినా దాన్ని చాలా పొలైట్ గా, చాలా సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. ఆయన వాక్యంలో భయంకరంగా మనల్ని తిట్టినా అది ఎలా ఉంటదంటే జోలపాట్లా ఉంటది. అలా దేవుడు ఆయన ఉపయోగించుకున్నాడు. అలాగే మన ముందున్న బెంగళూరులో ఉంటున్న రాంబాబు అన్న క్రిస్టియన్స్, అంటే ఆయన బ్రాహ్మణ పూజారి, ఒక ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. బళ్ళారిలో ప్రధాన అర్చకుడుగా, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉన్న ఆయన్ని దేవుడు ఇప్పుడు ఆయన పని కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఇలా చాలా మంది క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, బైబిల్ని కాల్చిన వాళ్ళని, బైబిల్ని కాళ్ళతో తన్నిన వాళ్ళని దేవుడు ఆయన చాలా గొప్పగా ఉపయోగించుకున్నాడు. ప్రతి ఆ క్యారెక్టర్ ని కూడా ఆయన యూజ్ చేసుకున్నాడు. అలాంటి వారిని దేవుడు ఉపయోగించుకున్నాడు కదా, దేవుడు నిన్ను ఉపయోగించుకోడా ఆయన పని కోసం?
మత్తాయి లాంటి ఒక వ్యక్తిని ఉపయోగించుకుని బైబిల్ అంతటిలో మొట్టమొదట కొత్త నిబంధనలో యేసు ప్రభు చనిపోయి తిరిగిన తర్వాత గుడ్ న్యూస్ ఏదైతే ఉందో, క్రొత్త నిబంధన ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అయిపోయిన తర్వాత దేవుడు ఏదైతే మన అందరితో ఏదైతే నిబంధన ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని రాయడానికి, మొట్టమొదట సువార్తను చెప్పడానికి, సువార్తని ప్రపంచానికి తెలియపరచడానికి యేసు ప్రభు పుట్టాడని, యేసు ప్రభు యొక్క వంశావళిని రాయించాడు, యేసు ప్రభు గురించి రాయించాడు, యేసు ప్రభు చేసిన చాలా గొప్ప కార్యాల గురించి అన్నిటినీ కూడా ఈ సుంకరి చేత దేవుడు రాయించాడు. అతన్ని మత్తయిని శిష్యుడిగా దేవుడు పిలిచి అంత గొప్పగా దేవుడు వాడుకుంటే నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని పిలుస్తున్నాడు. శిష్యుడిగా అతన్ని పిలిచి ప్రపంచానందరికీ కూడా సువార్తని చెప్పే విధంగా చేస్తే, కుమారుడిగా కుమార్తెగా నిన్ను పిలిచిన తర్వాత నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఉపయోగపడతానా? నా ద్వారా దేవుడు చేస్తాడా అంటే నీ ద్వారానే దేవుడు చేస్తాడు. ఎస్, ఈ రోజున నీ ద్వారానే దేవుడు చేయబోతున్నాడు. బ్రదర్, సిస్టర్, దేవుడు నీ ద్వారానే చేయబోతున్నాడు. ఆ వ్యక్తిలో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తిలో ఎంత మార్పు కలిగిందంటే మనం చూద్దాం. 28వ వచనం, అతడు అంతా విడిచిపెట్టి, అంతా అంటే అక్కడున్న డబ్బు, అక్కడున్న ఆ స్థాయి, అక్కడున్న ప్రొఫెషను, తన పాత క్యారెక్టరు, తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు. 29వ వచనం, లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. జక్క ఇంట్లో కూడా యేసయ్య భోజనం చేశాడు. ఈ మత్తయి ఇంట్లో కూడా యేసయ్య భోజనం చేశాడు. యాక్చువల్ గా వీళ్ళతో ఎవరు తిన్నారనమాట, ఎవరు కలిసి కూర్చోరు అసలు. అదే ఇక్కడ కింద పరిచయులు అంటున్నారు. మనము మారక ముందు, దేవుల్లో మారక ముందు ఎవ్వడు మనల్ని ఏం పట్టించుకోరు, కానీ దేవునిలోకి మారిన తర్వాత, దేవునిలోకి ఎదుగుతున్న తర్వాత మన గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, అమ్మా పరిశుద్ధుడైపోయాడమ్మా, అమ్మా ఇంకా రాడంటమ్మా, వీడు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడు అంటరా, మనతో తాగడంటరా, కానీ ఎన్ని చెత్త పనులు చేసేవాడు రాయుడు, ఎంత భయంకరంగా చేసేదిరా ఆమె అని అప్పుడు వరకు నీ గురించి మాట్లాడి, నీతో తాగి, నీతో కూర్చుని తిరిగిన వాళ్ళందరూ కూడా, నీతో మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అయినా దేవుని పిలుపుని బట్టి ఈ వాక్యాన్ని, ఈ యొక్క దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని విడిచిపెట్టకు. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళే కొద్ది రోజుల్లో నీకు అనుకూలంగా ఖచ్చితంగా మాట్లాడతారు. దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనుకూలంగా మాట్లాడే విధంగా చేస్తాడు. దేవుడు నీతో నీ ఇంటిలో కూర్చుని ఆయన కలిసి భోజనం చేస్తాడు. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు నీతో పాటుగా నీ తండ్రి ఉంటాడు. నీ భోజనపు బల్ల చుట్టూ కూడా ఆయన ఉంటాడు. ఆయన సిద్ధపరుస్తాడు. ఇదిగో, ఎవరికి ఇష్టం లేని వ్యక్తి, మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి, మాట్లాడితే ఇంకా డబ్బులు కట్టమనడమే, అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు ఆయనగా వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆ కుటుంబంలోకి వెళ్ళాడు. మనుషులు లేవిని, మత్తాయిని ఏ విధంగా చూశారు, దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు. నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని నువ్వు లేదా వేరే వాళ్ళందరూ కూడా ఏ విధంగా చూస్తున్నారు? దేవుడు ఈ రోజున వాళ్ళందరినీ మారుస్తున్నాడు. ఒక్క మాట ద్వారా దేవుడు ఈ రోజున మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మారుస్తున్నాడు. వాళ్ళతో కలిసి కుటుంబం అంతా సంతోషించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ చూడండి, 28వ వచనం, అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు. లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవారు, వేరే వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. ఒక్క లేవిని మారిస్తే అక్కడ ఎంతమంది ట్యాక్స్ కలెక్టర్ మారారు? వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుతో కలిసి కూర్చుని భోజనం చేశారు.
ట్యాక్స్ కలెక్టర్సే కాదు, అక్కడున్న వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా కలిసి ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర దేవునితో పాటు కూర్చున్నారు. మనందరికీ కూడా లార్డ్ సప్రే తెలుసు, ప్రభురాత్రి భోజనమే తెలుసు. ఇది డిన్నరే, ఇది కూడా ప్రభురాత్రి భోజనమే. వాళ్ళు ఆచరించే ఆచారం అన్నమాట ప్రభురాత్రి భోజనం అంటే. డిన్నర్, ఆ డిన్నర్ లో ఎవరెవరు ఉన్నారు? సుంకర్లు ఉన్నారు, పాపులు ఉన్నారు. ఇక్కడే కింద రాసి ఉంటది 30వ అధ్యాయం. ఇక్కడ మనం ఎంత బాగుపడుతున్నప్పుడు, మనం ఎంత దేవునిలోకి ఎదుగుతున్నప్పుడు, వాక్యంలోకి వెళ్తున్నప్పుడు, అమ్మా ఇంకేముందమ్మా, ఇంక ప్రార్థనే, ఇంకేముంటది. వాళ్ళు తినడానికి డబ్బులు లేవు, రెంట కట్టుకోవడానికి డబ్బులు లేవు, ప్రతి నెల వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంట, దానికోసం ఒక 10,000 ఖర్చు. మళ్ళీ ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నీ కుటుంబంలో నీకు తినడానికి డబ్బులు లేవని అందరికి తెలుసు, కానీ నువ్వు అనేక మందికి భోజనం పెడుతూ ప్రార్థన పెట్టిస్తున్నావు అంటే నీ గురించి ఎంతగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని, నీ దేవుడు నీ పక్షమున ఉండగా ఎవరెన్ని మాట్లాడుకుంటే నీకేంటి ప్రాబ్లం ఏంటి? నీకేంటి ప్రాబ్లం? ఆయన పరలోకం నుంచి దేవుడు నీకు సప్లై పంపిస్తూనే ఉంటాడు, ఇంకా గొప్ప చేస్తూనే ఉంటాడు. ఇదిగో పరిచయుల్లాగా, సద్దుకయ్యుల్లాగా, శాస్త్రుల్లాగా బయట ఉండి రాళ్ళేసే వాళ్ళు పరిచర్య ఆగిపోవాలని, సంఘం నెల నీ ఇంటిలో, నీ కుటుంబంలో, లేకపోతే వారం లేకపోతే 15 రోజులకు ఒకసారి నీ ఇంట్లో జరుగుతున్న ఆరాధన, స్తుతి కూడిక, గొప్పగా జరుగుతున్న ఆ పరిచర్య ఆగిపోవాలని దాని మీద రాళ్ళేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. విశ్వాసం కలిగి దేవుని మీద సబ్మిట్ చేసి ఆయనకి అన్ని కూడా, ప్రభువా నా వల్ల కాదు, నువ్వే చూసుకో ప్రభువా అని చెప్పేసి ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆయనే గొప్పగా చేస్తాడు. డబ్బులు ఉంటేనే మినిస్ట్రీ చేయలేమండి. ఓన్లీ డబ్బు ఉంటేనే మినిస్ట్రీ చేయడం అనుకోవద్దు. డబ్బున్నా లేకపోయినా మినిస్ట్రీ చేయొచ్చు, దేవుని పని చేయొచ్చు. నాకు మాట్లాడడం బాగా వస్తేనే మినిస్ట్రీ చేద్దామని అనుకోవద్దండి. నీకు మాట్లాడడం వచ్చినా రాకపోయినా దేవుడు నిన్ను అనర్గళంగా మాట్లాడే విధంగా దేవుడు చేస్తాడు. అసలు నాకు చాలా సిగ్గండి, మాట్లాడడం కూడా రాదు. కొత్త వాళ్ళతో నేను అసలు మాట్లాడలేను. అసలు నిజం, నేను కొత్త వారితో అసలు మాట్లాడలేను. అసలు ఎక్కడన్నా భోజనం పెట్టినా తినలేను కూడా. అంత సిగ్గు. నేను అసలు నా నోట్లోంచి మాటలే వచ్చే కాదు. కానీ దేవుడు ఇదిగో మా చెల్లి అంటుంది, అనర్గళంగా మాట్లాడి ఎన్ని గంటలు కూర్చున్నా మీకు అన్ని గంటలు మాట్లాడతా. అది కొత్త పాత లేదండి. ఇప్పుడే కొత్తగా పరిచయమైన వ్యక్తిని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా దేవుడు నాకు చెప్తా ఉంటాడు. వాళ్ళతో అలా మాట్లాడుతూనే ఉంటాను. ఒకవేళ నాకు ఫుడ్ పెట్టినా, నాకు ఇది కావాలి ఇది వద్దని కూడా చెప్తా ఉంటాను మీకు. అమ్మ నాకు అంత వద్దమ్మా, మీరు పెడుతున్నా సరే అంత వద్దమ్మా అని మొహమాటం లేకుండా కూడా చెప్తా ఉంటాను. ఒక్క విధంగా ఉన్న నన్ను దేవుడు సూపర్ న్యాచురల్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. నేను ఎక్కువసేపు మాట్లాడలేను అసలు. మీరు ఏదన్నా విషయాలు బిబ్లికల్ గా నన్ను క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ప్రేయర్ పరంగా క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. బయట విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఇప్పటికీ నాకేం తెలియదు. వాటి గురించి ఆలోచించడం. కానీ నాకు అవసరం అనుకోండి, దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. నాకు అవసరం అనుకోండి, దేవుడు ఆ విజయం ఇస్తాడు. దాని గురించి అనర్గళంగా నేను చెప్పగలను. ఆయన ఆ టైంకి నేను ఎలా మాట్లాడాలో అలా దేవుడు చేస్తున్నాడు. నా ఇంజనీరింగ్ లో ఉన్న ఒక ఫ్రెండ్ ఐబిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో వాడు ఎస్పీగా ఉన్నాడు అనమాట. ఒక ఆఫీసర్ గా ఉన్నాడు వాడు నేను కలిసినప్పుడు అరే నువ్వేనా, ఇంత మార్పు నీలో కలిగిందా, అసలు నువ్వు మాట్లాడలేవు కదరా, నువ్వెలా వాక్యం చెప్తున్నావు, అసలు నీకు ఇంత సిగ్గు కదరా, కొత్త వాళ్ళతో ఎలా వెళ్తున్నావురా, నిజంగా దేవుడని నిన్ను మార్చాడని వాడు సాక్ష్యం చెప్పాడు నా గురించి. ఈ రోజున నీ గురించి అనేక మంది సాక్ష్యం చెప్పబోతున్నారు. నిన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చేమో. యాక్చువల్ గా ఇదంతా ఫోన్ లోనే జరుగుతుంది కదా మినిస్ట్రీ. స్టార్టింగ్ లో చిన్న ఫోన్ ఉండేది. ఆ చిన్న ఫోన్ తో అనేక మందికి ప్రేయర్స్ చేసేవాడిని. అప్పుడు కుటుంబ సభ్యులు ఏంటి అందరూ ఏమన్నారు, ఏంటి ఇంట్లో కూర్చుని ఫోన్ లో చిన్న ప్రేయర్స్ చేస్తేనే, చిన్న వాక్యం చెప్తేనే పరిచర్యనా అన్నారు. నా పరిచర్య స్టార్ట్ అయింది చిన్న ఫోన్ కాల్స్ ద్వారానే. ఫోన్ కాల్స్ లో ప్రేయర్ చేసి, నేను ఎవరిని చూడకుండా చిన్న ఫోన్ లో ప్రేయర్ చేస్తున్నప్పుడే అలానే స్టార్ట్ అయ్యింది.
వాళ్ళకి అది కనిపించలేదు. నా దేవుడు నాతో మాట్లాడింది నాకు కనిపించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పిన తర్వాత చాలా కాలం తర్వాత ఆ పరిచర్య స్టార్ట్ అయింది. దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడిన తర్వాత నీ పరిచర్య, నీ యొక్క లైఫ్ లో సిచ్యువేషన్స్ లో స్టార్ట్ అవ్వడానికి, సూపర్ న్యాచురల్ గా మారడానికి కొంచెం టైం పట్టొచ్చేమో. కానీ చుట్టుపక్కల ఉన్న మాట్లాడే వాళ్ళ మాటల్ని, వాళ్ళని ఎప్పుడు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు దేవుడికి అవసరము. నువ్వు దేవుడికి చాలా అత్యవసరము. నువ్వు దేవుడికి ఖచ్చితంగా కావాలి. నేను దేవుడికి ఉపయోగపడతానా అని నువ్వు అనుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు దేవునికి కావాలి. దేవుడు నిన్ను అందరి ముందు పెడతాడు. ఈ రోజు నువ్వు దేవుడికి సబ్మిట్ చేసావంటే నిన్నే అందరి ముందు రోల్ మోడల్ గా పెడతాడు. నీ ఆఫీస్ లో, నీ జాబ్ లో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ ఊర్లో, నీ సిటీలో, నీ స్టేట్ లో నువ్వు కలిగి ఉన్న వాళ్ళందరి ముందు నిన్నే గొప్పగా హైలైట్ చేస్తాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఎక్కువగా పేతురుని గురించి మనకు తెలుసు. యోహాను గురించి మనకు తెలుసు. కానీ పేతురు రాసింది చాలా తక్కువ. యోహాను రాసింది చాలా తక్కువ. కానీ మొట్టమొదటి యోహాను కూడా మంచిగానే రాశాడులెండి. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని మొట్టమొదట పెట్టాడు? అందరూ అసహించుకునే వ్యక్తిని మొట్టమొదట పెట్టి మత్తయి రాసిన సువార్త అని మత్తయిని పరిచయం చేస్తున్నాడు మొట్టమొదటిగా దేవుడు. మనకి ఈ బైబిల్‌లో ఉంటది. ఈ బైబిల్ ఎలా ఉంటది గాని, ఈ బైబిల్‌లో మత్తయి 1:1 ఉంటది కదా! మత్తయి రాసిన సువార్త 1 అధ్యాయం 1 వచనం ఉంటది కదా! మంచి బైబిల్స్ తీసుకుంటే ఇక్కడ మత్తయి గురించి ఇంట్రడక్షన్ రాస్తారనమాట. మత్తయి ఎవరు? మత్తయి ఏంటి? అని మొట్టమొదటి బైబిల్ చదవాలంటే మత్తయి రాసిన సువార్త ఎవరు రాశారో మనకు తెలుసుకుని ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన స్థితి ఏంటో తెలుసుకునే విధంగా బైబిల్‌లో రాయించాడనమాట. అంటే మత్తయి యొక్క క్యారెక్టర్‌తో మత్తయి యొక్క క్యారెక్టర్‌ని అంతటిని కూడా మార్చివేసి అతన్ని ముందు చూపిస్తున్నాడు దేవుడు. ఈ రోజున నిన్నే అందరికి చూపించబోతున్నాడు. యెస్ నిన్నే. నిన్నే బ్రదర్, సిస్టర్ నిన్నే దేవుడు అందరికీ గొప్ప సువార్థికుడిగా, దేవుణ్ణి పరిచయం చేసే వ్యక్తిగా నిన్ను పరిచయం చేస్తున్నాడు. నీకు ఏదైతే క్యారెక్టర్ లేదని అనుకుంటున్నావో, ఆ క్యారెక్టర్‌ని దేవుడు ఇచ్చి, ఆ క్యారెక్టర్ ఉందని చెప్పి, దేవుడు నిన్ను అనేక మందికి పరిచయం చేయబోతున్నాడు. వ్యతిరేకులు ఎంతమంది ఉన్నా 30వ వచనం చూడండి. పరిసయ్యులు, వారి శాస్త్రులు, వారి పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి? 30వ వచనం మళ్ళీ చదువు. పరిసయ్యులు, వారి శాస్త్రులు. పరిసయ్యులు, వారి శాస్త్రులు అంటే ధర్మశాస్త్రోపదేశకులు, బైబిల్ చదివేవాళ్ళు, బైబిల్ బోధించేవాళ్ళు, ఆ ఆ రోజుల్లో యేసు ప్రభు ఏ తప్పు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళంతా కూర్చుంటున్నప్పుడు, వాళ్ళంతా అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెనకాల వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు? వాక్యం తెలుసుకోవడానికి, యేసు ప్రభుని తెలుసుకోవడానికి కాదు. ఎన్ని తప్పులు చేస్తున్నాడా, ఎక్కడ దొరుకుతాడా అని చూడడానికి వెళ్ళేవాళ్ళు అంతా బ్యాచ్. యేసు ప్రభు దగ్గర చుట్టూ తిరిగారు. ఈ రోజున నీ చుట్టూ కూడా చాలా మంది అలా ఉండుండొచ్చేమో. మా బ్రదర్, సిస్టర్ అలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉండొచ్చు. దాన్ని పట్టించుకోవద్దు. నీలో ఉన్న అభిషేకం చాలా గొప్పదండి. వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అక్కడ పరిసయ్యులు, వారి శాస్త్రులు వాళ్ళు అంటున్నారు, మీరు పన్నులు వసూలు చేసే వారితోనూ, పాపులతోనూ కలిసి తిని తాగుతున్నారేంటి? అని శిష్యుల మీద సణుక్కున్నారు. వాళ్ళన్న మాటలేంటంటే యేసు ప్రభుతో ఉన్న శిష్యుల్ని, అదేంటి మీరు పాపులతో కూర్చుంటున్నారు? ఇటువంటి వాళ్ళతో భోజనం చేస్తున్నారేంటి? ఇటువంటి వాళ్ళతో కూర్చుంటున్నారేంటి? బైబిల్ ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు సణుక్కోకూడదు. సణుక్కోవడం అనేది ఒక నేరము. కీర్తన 23వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. కీర్తన కీర్తనలు 23:1. ఓకే. 23 కాదండి చెప్తాను.
37వ అధ్యాయము 1వ వచనం. 37:1. అక్కడ ఏముందంటది? దుర్మార్గుల పట్ల కోపించకూడదు, చెడు పనులు చేసే వారి పట్ల అసూయ చెందకూడదు. అంటే వాళ్ళ గురించి మర్మరింగ్ అని ఉంటది. ఏమనంటే ఇంకొక వచనం కూడా ఉంటది. దీన్ని మీకు క్లియర్ గా వాళ్ళ గురించి మీరు ఎక్కువగా మాట్లాడుకోకూడదు, వాళ్ళపైన కోపం పెట్టుకోకూడదు. అంటే పాపుల పైన, దుర్మార్గుల పట్ల కోపించకూడదు, చెడు పనులు చేసే వారి పట్ల అసూయ చెందకూడదు. అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు పాపులు, దుర్మార్గులు, నీచులు అని చెప్పకూడదు. వీళ్ళెవరు? పరిచయులు, శాస్త్రులే కదా, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే కదా. వీళ్ళు ఏం చేయాలి? పాపుల దగ్గర, సుంకరుల దగ్గర ప్రేమ చూపించాలా? వాళ్ళు పాపులు, దుర్మార్గులు, వాళ్ళతో ఎలా కలిసి తిరుగుతున్నావని చెప్పాలా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ 2:14 ఒకసారి చూడండి. ఫిలిప్పీన్స్ 2:14, 2:14. మీరు మూర్ఖమైన వర్గజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. ఓకే, ఇక్కడ ఏమనంటే 14వ వచనం, మీరు చేస్తున్న పని గొనగకుండా, వాదించకుండా చేయండి. సనగడం అనేది, గొనగడం అనేది, మర్మరింగ్ అనేది బైబిల్ ప్రకారంగా ఎవరిపైన ఎవరు కూడా అలాగా చేయకూడదు. ఇంకొక మాట కూడా ఉంటది, 1 కొరింథీ 10:10 చూడండి ఒకసారి. అంటే వీళ్ళు తప్పు అని చెప్తుందే ఫస్ట్ తప్పు, అలా చేయకూడదు. 10:10 చదవండి ఒకసారి. వాళ్ళ వల్లే సనగకండి, సనిగిన వాళ్లను మరణదూత చంపివేస్తాడు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూడండి, మీరు సనగకండి, వాళ్ళ వల్లే సనగకండి, వాళ్ళ వల్లే మర్మ చేయకండి, ఒకళ్ళపైన ఒకళ్ళు పాపులు అని చెప్పొద్దు. అలా చెప్తే సనిగిన వాళ్ళను మరణదూత చంపివేస్తాడనుంది. అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకులకి తెలుసు. ఏం తెలుసు? ఈ మాట తెలుసు. కీర్తనలో 37వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, చెడ్డవారిని చెప్పడం గాని, వాళ్ళ గురించి సనగడం గాని బైబిల్ ప్రకారంగా నేరము, ధర్మశాస్త్ర ప్రకారంగా నేరము. వీళ్ళు 30వ వచనంలో చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో, పరిసయ్యులు వారి శాస్త్రులు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతోనూ కలిసి తాగుతున్నారండి అని శిష్యుల మీద సనుక్కున్నారు. అంటే వీళ్ళు ఇలా మాట్లాడడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపి అని చెప్పడమే తప్పు. వాళ్ళు చేస్తున్న పాపం గురించి సనుక్కోవడమే తప్పు. అంటే వాళ్ళ గురించి చేస్తున్న మాటలు, వాళ్ళు తప్పు చేస్తున్నారని నీకు తెలిసింది, వాళ్ళు చేయకూడని పనులని చేస్తున్నారని తెలిసింది, అయినను వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడకు. ఇప్పటి వరకు మాట్లాడేవాము, నాకు తెలిసింది. నైట్ నేను చదువుతున్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. నాకు కూడా నైట్ వరకు ఈ విషయం తెలియదు. నైట్ అంతా కూడా చాలాసేపు కూర్చొని నేను బైబిల్ వెతుకుతున్నాను అనమాట. ఇంకొక బైబిల్ కూడా వెతుకుతున్నాను, ప్రభువా రేపు మెసేజ్ అని చెప్పేసి. అందులో ఈ పాయింట్ కూడా దొరికింది కొత్తగా. దాని గురించి చాలా మంది ఎవరెవరు సనిగి చనిపోయారు, ఎవరెవరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పి శిక్షణ పొందారో బైబిల్లో చాలా ఉన్నాయి అన్ని. అందుకే చాలా చోట్ల ఈ మాట ఉంటది, ఒకరి మీద ఒకరు సనగకండి, క్షమించండి, వాళ్ళ పాపాలను గుర్తు చేసుకోవద్దు. యేసు ప్రభువే గుర్తు చేసుకోవట్లేదు కదా, మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? యేసు ప్రభువే అక్కడ వాళ్ళందరినీ క్షమించి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తే, ఇక్కడ పరిసయ్యులకు శాస్త్రులకి ఉన్న ప్రాబ్లం ఏంటి? యేసు ప్రభువుని గొప్పగా చూస్తే అక్కడ యేసు ప్రభువుని అంగీకరించాలి కదా.
యేసు ప్రభువుని అంగీకరించామని చెప్పుకుని సంఘంలో తిరుగుతున్న వాళ్ళు చాలా మంది నువ్వు ఆశీర్వదించబడము, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నువ్వు ఎదుగుతున్న దాన్ని బట్టి, నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్న దాన్ని బట్టి కూడా, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి కూడా వాళ్ళని సనుగుతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళకి దేవుడే సమాధానం ఇస్తాడు. దేవుడు ఎలా సమాధానం ఇచ్చాడు చూడండి, ఎంత డైరెక్ట్ గా చెప్పాడు చూడండి. 31వ వచనం, ఇది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 31, అందుకు యేసు, రోగులకే గాని అనారోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, పశ్చాత్తాపడడానికి నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను కాదే అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు స్టాప్ చేద్దాం. రేపు పొద్దున్న వేరేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాడు, మళ్ళీ హీలింగ్ గురించే. ఏం హీలింగ్? ఎవరికి ఉన్నది? ఇప్పుడు ఎవరికి స్వస్థత కావాలి? ఇక్కడ రోగులకే గాని అనారోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, పశ్చాత్తాపడడానికి నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులని కాదు. ఇక్కడ 2 అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు, అలాగే పాపుల గురించి చెప్తున్నాడు. ఎవరెక్కడ అనారోగ్యంగా ఉన్నారు? ఈ కాంటెస్ట్ లో ఎవరు అనారోగ్యంగా ఉన్నారు? సనుక్కున్నవాళ్ళు. సైకలాజికల్ పీపుల్, సైకియోథెరపీ అంటాం కదా. ఇప్పుడు మనం ఆ డాక్టర్ అయ్యాడు ఇక్కడ యేసు ప్రభు. సైకియాట్రిస్ట్ అంటారు కదా, ఆయన ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇక్కడ. మనస్సులో ఉన్న ఆ రోగాన్ని తొలగించాడు యేసు ప్రభు ఇక్కడ. మానసిక రోగాన్ని యేసు ప్రభు ఇక్కడ తొలగించాడు. ఒక డాక్టర్ గా, మానసిక వైద్యుడిగా యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్న వారికి అక్కర్లేదు. ఇక్కడ ఎవరున్నారు అసలు అనారోగ్యంతో? అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఇక్కడ 32వ వచనం, ఓకే, పశ్చాత్తాపడడానికి నేను పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతులను కాదు. ఇక్కడ అందరూ కూడా పాపంతోనే ఉన్నారు, వాళ్ళందరినీ బాగు చేయడానికి వచ్చానంటే సరిపోద్ది. కానీ యేసు ప్రభు ఎందుకు అక్కడ రోగులను అని మెన్షన్ చేశాడు అంటే, మానసికంగా ఎవరైతే, చూడండి వీళ్ళు ఎంత మానసిక రుగ్మతలతో ఉన్నారు, పరిచయులు గాని శాస్త్రులు గాని. ఇండైరెక్ట్ గా వాళ్ళ గురించి చెప్పాడు అనమాట, ఒరే మానసిక రోగులైన మిమ్మల్ని మార్చడానికే నేను వచ్చాను రా, యాజ్ ఎ డాక్టర్ గా. మీరు సైకలాజికల్ పేషెంట్స్, మిమ్మల్ని మార్చడానికే వచ్చానని వాళ్ళ గురించి చెప్పాడు. అంటే ఎవరున్నారు అక్కడ రోగులు? వాళ్ళని మార్చాడు దేవుడు. నెక్స్ట్ 32, పశ్చాత్తాపడడానికి నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు అన్నాడు. నీతిమంతులను కాదు అన్నాడు అంటే యేసు ప్రభు నీతిమంతుల దగ్గరికి రాడా? మన వాళ్ళు చాలా మంది డిఫరెంట్ గా ఆర్గ్యూ చేస్తారు ఒక మాటను తీసుకొని. ఎస్, నీతిమంతుల దగ్గరికి దేవుడు వస్తాడు. మరి పాపుల దగ్గరికి రాడా అంటే పాపుల దగ్గరికి దేవుడు వస్తాడు. పాపము చేసే వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. వాళ్ళని క్షమిస్తున్నాడా? క్షమించేశాడు. మరి నువ్వెందుకు అన్య కుటుంబంలో ఉన్న వాళ్ళతో మాట్లాడట్లేదు? అన్య కుటుంబంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు? అన్య కుటుంబం వాళ్ళకి సువార్త చెప్పట్లేదు? వాళ్ళు సాతాను బంధకాల్లోనూ పాపంలో ఉన్నారని తెలుసు, నీకు తెలుసు. మరి యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రోజు 24 గంటలు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా దేవుడు? ఫాస్టింగ్ చేసి దేవునికి దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, ఆఫరింగ్లు ఇచ్చేవాడు, టైం ఇచ్చేవాళ్ళు, పాస్టర్ని చాలా బాగా చూసుకునే వాళ్ళ దగ్గరేనా యేసు ప్రభు ఉన్నది? ఎక్కువ యేసు ప్రభు స్పెండ్ చేసింది ఎవరంటే పాపులతో స్పెండ్ చేశాడు. వాళ్ళ క్యారెక్టర్ అందరికి స్టార్టింగ్ లో పాపులుగా కనిపించింది. ఆయనతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఆటోమేటిక్ గా నీతిమంతులుగా మారారు. వాళ్ళు మారు మనసు చెందారు. మా యొక్క స్థితి దేవునిలో ఉన్నదని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. లేవి ఇక్కడ మత్తయి ఆ నిమిషంలోనే దేవుడు చేంజ్ చేశాడు. పాపిగా అంతకు ముందు వరకు కూడా తన క్యారెక్టరు ఒక పాపిగా అతనే అనుకున్నాడు. కానీ నా వెంట రా అని ఒక్క మాటను బట్టి వెంటనే అతను ఏ విధంగా మారిపోయాడంటే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మారిపోయాడు.
మీకు తెలిసిన బంధువుల దగ్గరికి, లేకపోతే వాళ్ళు చేస్తున్నారని తెలుసు, వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధంగా వాళ్ళతో కనెక్ట్ అవుతావో, ఆయన మాటలు చెప్తావో, వాళ్ళు మారుతారు, వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. ఫస్ట్ దేవుడు సుంకరి అయిన మత్తాయిని మార్చాడు. సుంకరి అయిన మత్తాయి మారి సువార్తను ప్రకటించే విధంగా దేవుడు చేశాడు. ఈ రోజున నీ జీవితంలో ఇంకా సుంకరి లాంటి మత్తాయి యొక్క క్యారెక్టర్, పాత క్యారెక్టర్ ఏదైతే ఉందో, దేవుడు దాన్ని మొత్తం తీసివేసి నా వెంట రా అని నిన్ను కూడా పిలిచాడు. ఇదిగో ఈ రోజున నువ్వు ఆయన పూర్తిగా అంగీకరించావు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపంచమంతటికి కూడా సువార్త చెప్పే విధంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. గుడ్ న్యూస్ ప్రకటించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మత్తాయిని చూజ్ చేసుకున్నాడు దేవుడు. ఆయన పని కోసం దేవుడు చూజ్ చేసుకున్నాడు. ఈ పునరుద్ధాన దినం రోజున, ఈ ఆదివారం రోజున ఎంతమంది సంఘాలకు వెళ్ళి వాక్యం వింటున్నారు, ఎంతమంది ప్రీచ్ చేస్తున్నారు. మీరు మీ సంఘాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా, ఈ రోజున మీ సంఘాలకు వెళ్ళి మీ సంఘాలకు వెళ్ళి వాక్యం చదువుతారు కదా, పాటలు పాడుతారు కదా, ప్రార్థన చేస్తారు కదా, చాలా పనులు మీరు చేస్తున్నారు కదా. ఇదంతా కూడా దేవుడు మిమ్మల్ని గొప్పగా నీతిమంతులుగా చూస్తున్నాడు. మీ క్యారెక్టర్ని ఆయన చూడట్లేదు, మీ క్యారెక్టర్ని ఆయన చూడట్లేదు, మీరు చూసుకోవద్దు. వాళ్ళ క్యారెక్టర్ని దేవుడు చూడట్లేదు, మీరు చూడొద్దు. దేవుని ప్రియ కుమారులుగా, దేవుని ప్రియ కుమార్తెలుగా చూడండి. మీ జీవితంలో ఇప్పటి వరకు దేని విషయమైతే, ఎవరి విషయమైతే కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రార్థన చేస్తున్నారో, ఈ రోజున ఈ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో నా వెంట రా అనే మాట ఉంది. ఆ మాట మీద చేపెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఇటువంటి అభిషేకం నాలో ఏర్పాటు చేయి ప్రభువా, ఇటువంటి అభిషేకం నాలోకి నువ్వు పంపించు ప్రభువా, ఇటువంటి అభిషేకం నాలో నుంచి విడుదల చేయి ప్రభువా, నాలో నుంచి బయటకు తీసుకురా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. వెంటనే ఆ వ్యక్తి, ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ అభిషేకం నీలో కలుగుతుంది. ప్రార్థన చేద్దామా? ఆ అభిషేకం కోసం, యేసు ప్రభు మాట్లాడిన విధానం కోసం మనం ప్రార్థన చేద్దామా? ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఈ రోజున ఖచ్చితంగా ఆ వ్యక్తిని పూర్తిగా మారాల్సిందే. ఆ వ్యక్తి ద్వారానే ప్రొఫెసీ చేయాల్సిందే. ఆ వ్యక్తి ప్రవచించే విధంగా మారాల్సిందే. ఒక ప్రవక్తగా అతను మారాల్సిందే. ఒక ప్రవక్తనిగా ఆమె మారాల్సిందే. డ్రీమ్స్ చెప్పేవాళ్ళుగా, విజన్స్ ని చెప్పేవాళ్ళుగా, భాషలు మాట్లాడేవాళ్ళుగా, దేవునికి గొప్పగా ఉపయోగపడే విధంగా ఆ వ్యక్తి ఈ రోజున మారాల్సిందే. ప్రార్థన చేద్దామా? మీ గురించి, వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినమున తండ్రి దేవా యేసయ్యా, ఇదిగోనైనా నీ పరిచర్యకు ఉపయోగపడే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ నువ్వు చూస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగోనైనా 27వ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో నువ్వేదైతే నా వెంట రా అని ఒక్క మాట మాట్లాడి ఆ సుంకరి అయిన మత్తాయిని పూర్తిగా మార్చి, ఆ మత్తాయి ద్వారా ప్రపంచానికి అంతటికి కూడా నీ జననం గురించి, దేవా నువ్వు చనిపోవడం గురించి, తిరిగి లేవడం గురించి, ఇవన్నీ కూడా ఏదైతే క్లియర్ గా రాయించావో, సువార్తని గొప్పగా చెప్పే వ్యక్తిగా మత్తాయిని పరిచయం చేశావో, అటువంటి స్థితిలో, అటువంటి అభిషేకంతో వీళ్ళందరూ కూడా తండ్రి దేవా యేసే మేమందరం ఇక్కడ దేవా ఈ వాక్యం మీద చేపెట్టి ప్రార్థన చేయుచుండగా, యేసు నామమున ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్న వ్యక్తితోనైనా ప్రభువా మేము మాట్లాడుతున్నప్పుడు, మేము నీ వాక్యం చెప్తున్నప్పుడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు వెంటనే మారే అంత అభిషేకము మాలో ఈ రోజు నువ్వు నింపుతున్నందుకు వందనాలు తండ్రి. గత కొన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి కోసం, ఆమె కోసం, అతడి కోసం వీళ్ళు ప్రార్థనలు చేసి 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 విసిగిపోయి అలిసిపోయి ఉన్నారు ప్రభువా. దాని అంతటిని కూడా తొలగించి నీ వలే మాట్లాడము, నీ వలే ప్రార్థన చేయడము, నీ వలే హ్యాండిల్ చేయడము మాకు ఈ రోజున నేర్పించి ఆ అభిషేకాన్ని మా అందరిలో పెట్టినందుకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, ఈ రోజున పాపులతో కూడా కలిసి మేము మాట్లాడి వాళ్ళు పాపులు కాదు పరిశుద్ధులు అని మేము తెలియపరచడానికి మమ్మల్ని అందరినీ నువ్వు ఎన్నుకున్నందుకే వందనాలు ప్రభువా. దేవ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మా ద్వారా నువ్వు కార్యాలు జరిగిస్తున్నావని, మా కుటుంబాల్లో గొప్ప
విడుదలను కలిగించినందుకే సంతోషంతో మా కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుని విందు చేసుకునే విధంగా మత్తయి ఏ విధంగానైతే నీకు మహావిందుని గొప్ప విందుని చేశాడో ఈ రోజున మేమందరం కూడా గొప్ప విందు చేసుకునే విధంగా నువ్వు కార్యం జరిగించి ఉన్నావని, మా జీవితాల్లో ప్రతి రోజు కూడా గొప్ప విందు చేసుకునే విధంగా మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో మేము సంతోషించే విధంగా మా యొక్క టేబుల్ దగ్గర మేము భోజనం చేస్తున్న దగ్గర నువ్వు ఉండి ఆ విందులో గొప్ప వ్యక్తిగా పెద్దగా నువ్వే ఉండి మాకందరికి కూడా నువ్వే పరిపూర్ణమైన ఆహారము దయచేస్తున్నావని, సంపూర్ణమైన ఆరోగ్యం నువ్వు ఇస్తున్నావని, మా జీవితాలని పూర్తిగా మార్చి ఉన్నావని, మేమే అనేక మందికి సాక్ష్యంగా మత్తయిని ఎలాగైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు పరిచయం చేశావో, శిష్యుడిగా పరిచయం చేశావో, గొప్ప వ్యక్తిగా పరిచయం చేశావో, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా అతని క్యారెక్టర్ అంతా మారిపోయిందో మా క్యారెక్టర్ని కూడా పూర్తిగా మార్చివేసి మా జీవితాల్లో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ కూడా పూర్తిగా మార్చివేసి ఒక గొప్ప వ్యక్తులుగా, ఉన్నతమైన వ్యక్తులుగా ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేస్తున్నావని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆ అభిషేకం అంతా కూడా నీ పిల్లలుగా మేము పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. కంగ్రాచులేషన్స్. మీ అందరికీ వందనాలు. దేవుడు నిన్ను ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, గొప్ప వ్యక్తిగా, గొప్ప సువార్థికుడిగా, గొప్ప పాస్టర్గా, గొప్ప పాటలు పాడేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా, ప్రవచించేవాడిగా, డ్రీమ్స్ కి అర్థం చెప్పేవాడిగా, విజన్స్ కి అర్థం చెప్పేవాడిగా, భాషలకి అర్థం చెప్పేవాడిగా, ఆయన కలిగి ఉన్నవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్న వ్యక్తిగా ప్రపంచానికి ఈ రోజు నిన్ను పరిచయం చేయబోతున్నాడు. కంగ్రాచులేషన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.